గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆ, ఏదో కవి గనక చెప్పినట్టు ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక సినిమా రంగం అనమాట. అందులో అంతా ఆడుతుంది రకరకాల పాత్రలు, పాత్రధారులు. మనకి అనుకోకుండా ఒక రోజులో ఒక ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. అందులో ఒక బాబా ఉంటాడు అనమాట. ఆ బాబాని చూస్తా ఆ పిచ్చి భక్తులో చాలా మంది భక్తులు ఉంటారనమాట. అసలు ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన చూసి వీళ్ళు ఎందుకు అభిమానిస్తారో, ఎందుకు తన్మయత్వంలో ఉంటారో కూడా తెలియదు అనమాట. అదొక పిచ్చి ప్రపంచం. నిమ్మిదిగా చూస్తుంటే మన ఇండియా కూడా అదే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నామేమో, అదే పిచ్చితనంలోకి వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది సార్. మోడీ గారిని చూస్తా ఉన్నాం, ప్రతిసారి రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆయన నాటకం ఆడేది ఒక నాటకం కాదనమాట. పోయినసారి ఏం చేశారు, 2019 అప్పుడు కానీ అంతకు ముందు కానీ పుల్వామా దాడులు అని చెప్పి అయ్యని చెప్పి పాకిస్తాన్ని ఒక బూచిగా చూపించారు. సో ఈసారి అది వర్కౌట్ అవుతుందని చెప్పి ఏం చేశారంటే ఈసారి హిందుత్వ డోసు పెంచుతున్నారు స్టెప్ బై స్టెప్. మనం చూసాం పోయినసారి రామాలయం ఓపెన్ చేశారు, ప్రతిష్టాపన చేశారు. ఏది మన ఆదిశంకర్. ఆలయం. అవును, శంకరాచార్యులను కూడా తప్పుపట్టి, అంటే శంకరాచార్య మనం అందరం కూడా గౌరవించే శంకరాచార్యులు, హిందుత్వాన్ని పూజించే శంకరాచార్యుల్ని వాళ్ళు చెప్పిన దాన్ని కూడా తప్పుపట్టి, అంటే ధ్వజస్తంభం లేకుండా రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేశారు. ఎందుకు? ఎలక్షన్ల కోసం చేశారు, అది క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత నిన్న ఈయన ద్వారకా వెళ్ళి కింద భూగర్భంలోకి వెళ్ళి నీళ్ళల్లో నుంచి అక్కడికి వెళ్ళి నెమలతో పూజలు చేసి ఆశీర్వాదాలు ఏదో చేసి ఇలా నానా హంగామా చేశారు. ఏం సార్ అంటే ఎంత పీక్స్కి తీసుకెళ్దామని చూస్తున్నారు? అంటే ఇన్నాళ్ళు ఏమయ్యారు? ఎలక్షన్స్ రాగానే ఈ హిందుత్వ కానీ, ఈ రాముడు కానీ, ఈ కృష్ణుడు కానీ ఇవన్నీ ఎలక్షన్ ఎజెండాలు అయిపోతున్నాయి వీళ్ళకి. అండ్ ప్రజలు కూడా అసలు ఎస్పెషల్లీ నార్త్ ఇండియా అండి, సౌత్ ఇండియా కొంచెం అన్నా కొంచెం బెటర్ ఏమో. బీజేపీ వాళ్ళ మాయలో మనం అంత పడట్లా. కానీ నార్త్ ఇండియాలో మాత్రం కంప్లీట్ గా బీజేపీ మాయలో పడిపోయారు. మీరు ఎలా బీజేపీ చూస్తారు సార్? మాయలో అంతగా ఏం పడలేదండి. నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఏంటంటే ఎన్డీఏకి 400, బీజేపీ సొంతగా 350 అన్నారు. ఎందుకంటే ఉమ్, లాస్ట్ ఈ ఎలక్షన్స్ లో బీజేపీ సొంతగానే 300 సాధించింది కాబట్టి. ఉమ్, కానీ ఇప్పుడు పరిస్థితి అలాగ లేదనే విషయాన్ని బీజేపీ కూడా అవగతం చేసుకుంది. వాళ్ళకు కూడా అంచనా అందింది. ఉమ్, కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. పోయినసారి పుల్వామా దాడి లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ వీటన్నిటికీ ఆ ఆయువు తీరిపోయిందనమాట. ఉమ్, ఎంతసేపు పాకిస్తాను మేము కాశ్మీర్ లో ఆ, మూడు రంగుల జెండా ఎగరేసాము, ఆ, పాకిస్తాన్ లో కలవపోయిన కాశ్మీర్ ని అసలు అడ్డం పెట్టి ఆపింది మేమే, మోడీ వచ్చి చేతులు పెట్టాడు, ఇవన్నీ ఉమ్, చెప్పుకొచ్చారు. దాన్ని వాళ్ళు పబ్బం గడుపుకొచ్చారు. పుల్వామా ఘటన గాని మిగతా ఏదైనా గాని సర్జికల్ స్ట్రైక్స్ గాని వాటికి ఆయువు తీరిపోయింది. ఉమ్, ఇంకా పాకిస్తాన్ ని బూచిగా చూపించేంత అవసరం ఇప్పుడు కానీ దీని ప్రజలు అంత అవసరం ఉందని అనుకోవడం లేదు. ఉమ్, అందుకోసం అని ఇప్పుడు ఏం చేశాడు, హిందుత్వ డోసుని పెంచాడు మీరు అన్నట్టుగానే. ఉమ్, హిందుత్వం డోసుని పెంచటంలో ఇప్పుడు రామాలయం అని అంటే, సరే రామాలయం మీద తీర్పు రావాల్సి ఉంది. రామ జన్మభూమి మీద తీర్పు వచ్చిన తరువాత దాన్ని దా దానికి మోడీ కూడా చేసేది ఏం లేదు. దానికి ఒక ఆ, సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళకి అప్పచెప్పటం జరిగింది. గుడి కూడా వాళ్లే కడతామని అంటే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకి చందాలు పంపించి గుడిని చేశారు. కాకపోతే మోడీ చేసింది ఏమిటాయంటే మొత్తం పూర్తి కాకముందే ఉమ్, దాన్ని ఆ, రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్టాపించాడు. దాన్ని ఉమ్, కూడా ఆయన ప్రతిష్టాపించిన ఎందుకు చేశాడో తెలియదు మరి. మరి ఎక్కడ అలా చెయ్యరు. ఎక్కడైనా ఉమ్, సరే క్రతువులు చేసే వాళ్ళు కానీ, వేద పండితులు కానీ వేదోచ్చారణ చేసుకుంటూ దాన్ని ఒక ప్రాసెస్ లో దాన్ని చెయ్యాలి. ఎందుకంటే ఏదో మన హిందూ ధర్మంలో గుడి కట్టడానికి, ఆలయం నిర్మాణానికి కూడా ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. శాస్త్రంలో రాసినయే. ఎందుకంటే శాస్త్రమే కదా. ఇప్పుడు రామ్ మందిరు అక్కడ రామ్ జన్మభూమి అక్కడే అని చెప్పటానికి ఏమిటి రుజువు అని కోర్టు అడిగిన రోజున మోడీ ఏం చేయాల విషయం ఉమ్, గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ఏం చేయాల ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు లేకపోయినా చెవులతో విని వేదాన్ని అవగతం చేసుకొని ఆ పెద్ద మనిషి ఆ స్వాములు వారు చెప్పారు, ఇదిగో ఇలాగా రాయబడి ఉంది. రామాయణం వాల్మీకి రామాయణంలో ఎలా రాయబడి ఉంది, యమునా నదీ తీరము నుంచి ఫలానా అంత దూరంలో ఫలానా చోట ఫలానా విధంగా ఫలానా పరిస్థితుల్లో ఇక్కడ రాముడు జన్మించాడు అని అందులో రాయబడి ఉందని కోర్టుకి సబ్మిట్ చేసింది కానీ, కోర్టుకి తెలియచెప్పింది కానీ ఆ చూపులేని స్వాములు వారు. ఆయన చేశాడు. మరి బీజేపీ ఏం చేసింది?
అంతలావున బీజేపీ మేము అసలు హిందూ ధర్మాన్ని మొత్తాన్ని కాపాడుతున్న వ్యక్తులు మేము అనుకునే వాళ్ళు వాల్మీకి రామాయణంలో ఉన్న ఈ చిన్న సెంటెన్స్ ని కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? చదవలేదా? మోడీ రామాయణం చదవలేదా? అసలు రామాయణమే మహాభారతమే చదవని వాడు ఇప్పుడు మళ్ళీ ఈ రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్టాపించడానికి ఆయన ఎలా అర్హుడవుతాడు? అవన్నీ తీసి పక్కన పెట్టేశారు. ఆయన తీసుకెళ్లి బాలరాముడి విగ్రహం పెట్టారు. సరే, పెద్ద రాముడి విగ్రహం ఎప్పుడు పెడతారో ఆ ఆ తంతు ఎప్పుడు జరుగుతుందో మనం కూడా చూడాల్సింది ఉంది. అసలు ఇక నాకు అర్థం కాదు నేను సార్, అసలు బాలరాముడు ఎందుకు పెట్టారంటే మనకు జనరల్ గా కూడా మన రామాలయాల్లో ఎక్కడ కూడా బాలరాముడు ఏమి ఉండడు కదా. మనకు ఒక రాముడే ఉంటారు. ఆయనే ప్రతిష్ట రాములు సీతమ్మ వారిని. ఈ బాలరాముడు ఎక్కడి నుంచి వచ్చారు అసలు, ఏంటి కాన్సెప్ట్? సగం కట్టిన గుళ్ళు ఆయన పెడతారేమో మరి. ఆహా, ఓకే. పూర్తిగా కడితే పెద్ద రాముడు, పూర్తిగా కడితే పక్కన పెద్ద రాముని పెద్ద పెడతారేమో. రాముడు. ఆహా, సీతారాముల విగ్రహాలు, సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు పెడతారేమో. ఓకే. మనకి జనరల్ గా ఈ ఆ 4 ఉంటాయి. మాటంట అవును. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంటే హిందుత్వానికి మీరు ఏదో మాయను మచ్చ తీసుకొస్తున్నారంటారు. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి కలంకం ఎవరికైనా. తెచ్చిందే కింద హిందుత్వానికి కలంకం కామెంట్ తెచ్చిందే చేస్తే మోడీ. ఎవరైనా ఉమ్, కామెంట్ చేస్తే చెబుతున్నాను, మీరు ఉమ్, హిందుత్వానికి అంటే మేము పక్కా హిందువులం, మేమే హిందువులం. ఉమ్, కింద కామెంట్ పెట్టేవాళ్ళు మీరు హిందువులు అయినా కూడా బీజేపీ వాదులు. మేము ఉమ్, బీజేపీ వాదులం కాదు, మేము హిందువులం. ఉమ్, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చేసిన దిక్కుమాలిన పని మోడీ ఒకటి చేసేస్తాడు. దానికి ఇక వత్తాసు పలుకుంటా ఇక్కడ కింద కొన్ని కొన్ని రకరకాల ఇవన్నీ పేలుతుంటారు. మేము అచ్చమైన హిందువులమే, హిందూ వాదులుగానే చెబుతున్నాం. ఈ మాటలు చెబుతుంది. అలా సగం కట్టిన గుడిలో విగ్రహాన్ని మీ ఊర్లో పెట్టనిస్తారా? ధ్వజస్తంభం లేకుండా మీ ఊర్లో గుడి ఉందా? చూసుకోవాలి. దాంతో పాటుగా నేను చెబుతున్నాను, ద్వారక మునిగిపోయింది, సముద్ర గర్భంలో ఉంది. ఈ రోజున ఎందుకు గుర్తుకొచ్చింది నరేంద్ర మోడీకి? ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజు ఎందుకు గుర్తుకు రాలేదు? ఆ రోజు కూడా ద్వారక అక్కడేగా ఉంది, అప్పటికే కనిపెట్టబడి ఉంది కదా. ఈ సాహసం సముద్ర గర్భంలో కల్లా సాహసించి వెళ్ళి అక్కడ పూజలు చేసి దండం పెట్టి నెమలి పింఛం పెట్టి ఆ ద్వారకలో ఉన్న కృష్ణుడిని ఆరాధించి వచ్చాడు అంటే మొట్టమొదటి రోజు చేయాలి. నువ్వు పిఎం అయినవా శుభదినాన చేయాలి. ఎలక్షన్ కోసం వాడుకుంటున్నాడు. ద్వారకను కూడా ఎలక్షన్ కోసమే వాడుకున్నాడు. ఇప్పుడు ఈ సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. ఆయన ఏం పోలా. ఉమ్. నేను పోతానంటే చుట్టూ నేవీ వాళ్ళు ఉండి ఏం కాకుండా కాపాడి ఆయన్ని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చారు. సాహసం చేయటం అంటే ఏంటి చెప్పండి? ఆవుతుని సముద్ర గర్భంలో దూకటం. ఇది ఫీట్ చేయటం అంటారు, సర్కస్ అంటారు దీన్ని. తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, దండం పెట్టించారు, నెమలి పింఛం పెట్టించారు, తీసుకొని వచ్చారు. మరి మేము కూడా వెళ్తాం, మా పర్మిషన్ ఇస్తారా? మాకు మోడీకి మాత్రం పర్మిషన్ ఇస్తారా? మేము కూడా హిందువులమే, మేము కూడా దండం పెట్టి వస్తారా? మమ్మల్ని తీసుకెళ్తారా? పోనీ ఇప్పుడు మోడీ వెళ్ళాడు, అదే ప్రభుత్వం మీరు వెళ్ళాలంటే ఖర్చు అవుద్ది అన్నారు అనుకో, మోడీ ఆ ఖర్చు పెట్టుకొని వెళ్ళాడా, ప్రభుత్వం పెట్టుకుందా ఖర్చు? ఎన్ని ఎన్ని క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి చెప్పండి. ఆయన మొట్టమొదటి రోజు వెళ్ళి దండం పెట్టొచ్చు, నేనేమి అభ్యంతరం పెట్టేవాడిని కాదు. ఈ చివరి రోజున ఎలక్షన్ కోసం దండం పెడితేనే నాకు అభ్యంతరం. ఇదే ఇదే లాంటి డ్రామా పోయిన ఎలక్షన్ ముందు కూడా చేశాడు, మీకు గుర్తుండే ఉంటుంది. అవును, వెళ్ళి ఒక గుడిలో కూర్చున్నాడు. మంత్రులు ఉమ్, శివలింగానికి అవును. దండం పెడుతూ ధ్యానం చేస్తూ అక్కడ పెడితే ఫోటోల మీద ఫోటోలు, ఫోటోల మీద ఫోటోలు, వీడియోల మీద వీడియోలు తీసి సోషల్ మీడియా నిండా వదిలి ఎలక్షన్ అసలు ముందు రోజు. హిందుత్వం ఏ- అంటే మోడీ అంటే హిందుత్వం అనే మాటలు మాట్లాడే వాళ్ళ కోసం చెబుతున్నాను నేను. ఉమ్, ఎలక్షన్లు వచ్చినప్పుడే ఎందుకు ఉమ్, ఆ మంచులింగానికి దండం పెడతాడు? ఎలక్షన్లు వచ్చినప్పుడే ఎందుకు ఆ ద్వారకి సాహసం చేసి వెళ్ళి నెమలి పింఛం పెట్టి వస్తాడు? ఉమ్, ముందుగా ఎందుకు వెళ్ళడో? ముందుగా లక్షద్వీప్ వెళ్తాడా? ఉమ్, ఏం అది ప్రాక్టీస్కి వెళ్ళాడా? లక్షద్వీప్ అందాలను చూడటానికి వెళ్ళాడా? దానికి వెనక ఇంకొక కథ, ఉమ్, మాల్దీవ్స్ ని ఒకటి దాన్ని తీసుకొని వస్తారు. ఉమ్, వీటన్నిటిని ఏంటంటే మోడీ ఒక పని చేసేస్తాడు, ఉమ్. ఒక ఉద్దేశం పెట్టుకుని ఒక పని చేస్తాడు. దానికి వీళ్ళందరూ కొత్త కథలు రాస్తారు. మోడీ కథ వేరే, ఉమ్, మోడీ రాసిన కథ వేరే ఉంటది. అది వీళ్ళందరూ కొత్త కథలు 10 కథలు రాస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఒరిజినల్ కథ. దీన్ని దీన్ని చెబితేనేమో నా మీద ఎగబడతారు. ఉమ్. నువ్వు అసలు హిందువే కాదు పో అంటారు.
పాకిస్తాన్ పో అంటారు. నాకేం పని పాకిస్తాన్ పోవటానికి? నేను పోను, పోతే నువ్వు పో. నేను హిందువుగా పుట్టాను, ఇక్కడే ఉన్నాను. మా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రోజు పూజిస్తానే ఉంటాను. జై శ్రీరామ్ అనుకుంటాను. నేను ఎందుకు పోతాను? నేను పోను. పోతే మీరు పోండి, మోడీని తీసుకొని పోండి. ఎలక్షన్లు వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చే వాళ్ళందరూ పోండి, మేము బాం, మేము ఇక్కడే ఉంటాం. ఇలాంటి డ్రామాలన్నింటినీ ఆడి ఇప్పుడు ఎలాగోలా నిలబెట్టుకుందామని, దీంతో పాటుగా ఎన్నికల డ్రామా కూడా ఒకటి ఉంది. ఉహు, నితీష్ కుమార్ని ఎందుకు లాగాల్సి వచ్చింది? మీకు అంత బలం ఉంటే నితీష్ కుమార్ని గఠబంధంలో ఉన్న అతన్ని బయటకు తీసి, సీఎం గా ఉన్న వాడిని బయటకు పిలిపించి రాజీనామా చేపించి మీరు బలం ఇచ్చి మళ్ళీ అతన్ని సీఎం చేసి, ఎందుకండి అంత డ్రామా? కాగితాలు దండగా, కాగితాలేగా దండగా. నితీష్ కుమార్ సీఎం గానే ఉన్నాడు, ఇప్పుడు ఉహు, సీఎం గానే ఉన్నాడు. మధ్యలో ఒక పెద్ద డ్రామా. అదే మీరు మొదట్లో చెప్పారు, ఒక కవి చెప్పాడని, ఈ ఉహు, ప్రపంచం అనే ఈ రంగస్థలం మీద మనందరం కేవలం నటులు మాత్రమే, మన పాత్రని మనం ధరించి చచ్చిపోవడం తప్ప వేరేమీ లేదని కన్నడంలో కూడా అద్భుతమైన ఓ పాట రాశారు దీని మీదే. ఉహు, ఎందుకు ఊరికనే టెన్షన్ తీసుకుంటావు, నీ పాత్ర నువ్వు ధరించేసి వెళ్ళిపో అని ఉహు, మంచి పాట రాశారు. కన్నడంలో ఉంటది నా. ఉహు. అలాగనే ఇప్పుడు మనందరం ఒక ఒక డ్రామా చేస్తున్నాం. ఆ డ్రామాని మోడీ రాజకీయం చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి అది. రాజకీయం చేస్తున్నాడు మోడీ ఈ డ్రామాని. మనమేమో జీవితం అనే నాటక రంగంలో పాత్రలు పోషిస్తున్నాం. అతను రాజకీయాన్ని అసలు నాటక రంగం చేశాడు. ఉహు, ఇప్పుడు జరుగుతున్న తంతు మొత్తం అదే. ఇక లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఇప్పుడు టీడీపీతో పొత్తు ఎందుకంటారు? ఉహు, కాదు కాదు, వాళ్లే వెంపర్లాడి వస్తున్నారు, అందుకనే మేము పొత్తు పెట్టుకుంటున్నాం అంటున్నారు. కానీ దీని వెనకమాల కూడా ఒక ఖచ్చితమైన ఒక నేను ఒక వాదన చెబుతాను. ఉహు, ఆంధ్రప్రదేశ్ లో పొత్తు వాళ్ళు ఇంకా యోచిస్తానే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఓట్లు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఉపయోగపడిన తెలుగుదేశం ఓటర్లు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం సింపథైజర్స్ కానీ ఈ రోజు బీజేపీకి ఉపయోగపడి బీజేపీ అక్కడ ఎక్కువ స్థానాలు సాధించాలి. అది డ్రామా, అసలు డ్రామా, పొత్తు డ్రామా. ఉహు. చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉండో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ ఉండో, ఇక్కడ బలం పెంచుకుందామని ఏం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద పై చేయి సాధించాలి. అది అది అసలు డ్రామా, పొత్తు డ్రామా అది. అందుకని వాళ్లే వెంపర్లాడుతున్నారు టీడీపీతో జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి. జనసేన పొత్తు అంటే మళ్ళీ తీసి పక్కన పెట్టండిలే, అతను ఉమ్. ఆల్రెడీ పొత్తులోనే ఉన్నాడు. లాస్ట్ ఎలక్షన్స్ లో, తెలంగాణ ఎలక్షన్స్ అ- 9 సీట్లు పోటీ చేశాడు, వాళ్ళు చెప్పారని. అదొక వింతలే సార్ అసలు. జనసేన ఇప్పుడు అదే బీజేపీ పొత్తు, ఒక పక్కన పొత్తు ఆయన అంటాడు. రాజకీయం ఏంటో, ఆయన డ్రామా ఏంటో మనకు అసలు అర్థం కాదు. అదే. ఆ, ఎందుకంటే అది లిఖించబడని ఒక పెద్ద నాటకం అన్నమాట. అవును. ఉమ్, చదువుదామంటే ఉండదు, చూద్దామంటే కనపడరు, ఉమ్, చెప్పేది అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి వినపడదు. రేడియో ఉమ్. రేడియో నాటకం అది. అదే. ఆహా, ఒకళ్ళేమో పొత్తుందంటారు. ఏ ఏ రోజు బహిరంగంగా ఇద్దరు కలిసి కనపడరు. ఏటి మీద జాయింట్ యాక్షన్ ఉండదు, కనీసం ఒక సభ ఉండదు, ఒకటి ఇది ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు అన్నారు, ఇద్దరు కూర్చున్నారు, అధ్యక్షులు వచ్చారు, వాళ్ళ పార్టీ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేశారు. జనసేన బీజేపీ పొత్తు అయితే అసలు ఏముంది వాళ్ళిద్దరి మధ్య? మీ ఇద్దరి మధ్య జాయింట్ యాక్షన్ ఏది? ఏం చేస్తున్నారు? ఒక చోట కనపడలేదు. మొన్న ఆమ్, ఆ, ఇది ఆ, ఉపాధ్యాయులను మన విద్యావంతులది ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. ఉహుం, ఆ రోజు వైజాగ్ లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఏం చెప్పాడు చెప్పండి? ఉహుం, ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఇంకా పవన్ కళ్యాణ్ నేను బీజేపీతో పొత్తులో ఉన్నాను అని అంటే సిగ్గుపడాల్సిందే. ఉహుం. ఈ ఈ జనసేన వాళ్ళు ఎవరు మాకు కలిసి రాలేదు, ఏంటి ఈ పొత్తుంటే ఏంది లేకపోతే ఏంది అని వాళ్ళెందుకు? ఆయన ఆ, ఎమ్మెల్సీ, ఓడిపోయిన ఎమ్మెల్సీ మాట్లాడలేదా? క్యాండిడేట్ మాట్లాడలేదా? ఆహా, ఎందుకు? తెలంగాణలో బీజేపీ వాళ్ళు చెప్పారు కదా, జనసేనకు ఒక దండం, ఇంకా మాకు వాళ్ళకి పొత్తు లేదు, మాకు మేము విడిగా, వాళ్ళకి వాళ్ళు. రెడ్డి డైరెక్ట్ గానే చెప్పాడు పొత్తు ఆ, లేదని. మీకు మీరే, మాకు మేమే అని మాకు చెప్పాడు కదా. మేమేం పాటలు పాడేశారు. అదే. ఆ, ఇంకేముంది అక్కడ? ఉహుం, ఇప్పుడు ఆయన పొత్తు ఏందో ఆయనకే తెలియదు. ఆయన పొత్తు కాదు, ఆయన పార్టీ ఏందో ఆయనకే తెలియదు, అది అదే. వేరే విషయం. ఉహుం. అది మా ఎన్నిసార్లు ఇది చెప్పుకున్నా ఇది ఇంకా అదంతే ఇది ఆయన పొత్తు, రాజకీయం. పొత్తుల లేదు. ఒక పక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ మోడీ తొత్తులా ఉందన్నమాట అది. అంత కరెక్ట్, బ్యూటిఫుల్ ఉహుం. మాట. యా. ఓకే ఇక సార్. ఇక మోడీ అయితే ఇప్పుడు ఆడే డ్రామా ఆడుతున్నాడు.
ఉమ్. రేపు ఎన్ని సీట్లు సాధిస్తాడు, ఏం చేస్తాడు అనేది మాత్రం ఈ డ్రామాలకి పడేవాళ్ళు ఎవరు లేరు. ఈ డ్రామాలకి సీట్లు రాలుతాయి అనేది నేనైతే నమ్మను. యా, చూద్దాం సార్. ఎందుకంటే నార్త్ లో ఇంకా అంటే ఇందాక మనం అనుకున్నట్టు సౌత్ లో డెఫినెట్ గా ఫార్ బెటర్ రేషనాలిటీ ఉంటుంది జనాల్లో. కానీ నార్త్ లో మాత్రం ఎక్కడో ఇంకొంతమంది, కనీసం ఒక సర్టెన్ ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇంకా మోడీ మాయలోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బయటపడతారో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.